పెద్ద కుటుంబం కదా! అందరూ కలిసి కూర్చొని భోంచేస్తూ మాట్లాడుకునే సందర్భాలు ఉండేవా అప్పుడు? పండగప్పుడు మాత్రమే అందరూ వచ్చి కూర్చున్నారు. పెద్ద టేబులు. హ్మ్. మనవళ్ళు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. అంతా కాబట్టి కూర్చోటానికి ఏం లేదు. అప్పుడు తిండి, భోజనం చేయటం, అందరం భోంచేయమని. మనవళ్ళు వాళ్ళకి కొంచెం ఎక్కువ భోజనం పెట్టేవాడు. హ్మ్. వాడైతే మా మా మేనల్లుడు ఉన్నాడు. నా సొంత మేనల్లుడు, వాడు మా పెద్ద మనవడు. హ్మ్. వాడు కూర్చోబెట్టి తినిస్తే వాడు తిని పోయి బాత్రూంలోకి వెళ్ళి ఆన్ చేసుకోవాలి. అట్లా పెట్టేవాడు అనమాట. అంటే ప్రేమ. ఓకే. అదే కాదనేవాడు కాదు. హ్మ్. తర్వాత ఒక 2 సార్లు చూశాను నేను. వాడు పోయి ఆన్ చేసుకుని అంటే ప్రేమతో పెట్టితే అలాంటి సంఘటనలును జనరల్‌గా కానీ టైం ఎక్కడ ఉంది? అంటే అది ఇటు సినిమాల్లో ప్రభావం, అటు రాజకీయాల్లో ప్రభావం ఉన్న రోజులు కదా! 2 రకాలుగాను ప్రజాభిమానాన్ని చూరగొంటున్న రోజులు కదా! బాలకృష్ణ మీరందరూ ఒకే ఇంట్లో అప్పటికి బాలకృష్ణ వాళ్ళంతా చిన్న పిల్లలు. ఆ! చిన్నవాళ్ళ కింద నాకు లెక్క. హ్మ్. రాజకీయం సినిమా అనేది వదిలిపెట్టేసినటువంటి నేపథ్యమే కదా! హ్మ్. 82 తర్వాత సినిమా అనేది ఏదో ఒక విశ్వామిత్ర అనేది తీసినా దాంట్లో మాకైతే అసలు అది ఒక సినిమా లాగానో మేము ఎంతసేపు దీంట్లో సరిపోయేది మాకు. హ్మ్. దాని గురించి ఆలోచనే లేదు. చంద్రబాబు మీరు ఏమని పిలుచుకునేవారు? ఏం మరి నాకు గుర్తులేదు. అంటే వరుస పెట్టి పిలుచుకునేవారా? వరుస ఏం లేదు. ఏవండి అనుకునేవాళ్ళం మేము మరి అంతే అనుకునేవాళ్ళం. హ్మ్. అంతే. సో, ఆ ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న సందర్భంలో తప్ప మిగతా ఎప్పుడైనా ఇలా పెద్దాయన దగ్గరికి రూమర్స్ నా మీద కొంతమంది మీ మీద కొంతమంది అదొక్కటే పంపిస్తారు కదా! అదొక్కసారి అంటే చాలా మేజర్ హ్మ్. ఇది కదండీ. ఆ రకంగా కూర్చొని మాట్లాడుకున్నాం అంటే అప్పటికి ఎంతో నలిగుంది కాబట్టి అది జరిగింది. అంతే. ప్రతిసారి అట్లా జరుగుతుంది. హ్మ్. అదొక కల్మినేషన్ అనుకోవాలి. తర్వాత మళ్ళీ ఎవరి పని వాళ్ళు. ఓకే. ఎందుకు ఆ రోజు కుప్పం నుంచి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమై ఉండుండొచ్చు? అంటే ఆయన నిర్ణయాన్ని మార్చుకోవడం అనుకున్నారా మీరు? అడిగారా పోనీ? ఎందుకు ఆ నిర్ణయాన్ని మీరు మార్చుకున్నారు అని? ఇక మాకు అసలు టైం ఏముంది మాకు. అది అయిపోయింది. సీట్లు సెలక్షన్ చేసుకుంటా పోతా ఉన్నాం కదా! హ్మ్. ఆయన ఒక్కొక్క జిల్లా సెలెక్ట్ చేసుకుంటా పోతాం ఇక. హ్మ్. టైం లేదు అసలు మాకు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తా ఉంది. సీట్లు డిక్లేర్ చేయాలి. హ్మ్. నిజానికి ప్రపంచ చరిత్ర రాశారు, ప్రపంచ తత్వం రాశారు, ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు. కానీ ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంది అదే. మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది తెలుగువారి చరిత్రను ఒక రేంజ్‌లో ఎలివేట్ చేసింది టీడీపీ ఆవిర్భవించిన తర్వాత, తిరగరాసింది టీడీపీ ఆవిర్భవించిన తర్వాత. అదే స్థాయిలో టీడీపీలో ఉన్నటువంటి కుదుపులు కూడా అలాగే ఉన్నాయి. నాదెండ్ల భాస్కరరావు ఇష్యూ తర్వాత కావచ్చు, 95 ఇష్యూ కావచ్చు. సో, ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ ఆలోచన ఏంటి? 95 అండ్ 84 అది నాదెండ్ల భాస్కరరావుది. అంటే మామూలుగా అంటే చెప్పవచ్చో లేదో యాక్చువల్‌గా 3 ఎపిసోడ్స్ అయ్యాయి యాక్చువల్‌గా. 3ఆ? 3. హ్మ్. మూడోది మధ్యలో 89లో 30 మంది మంత్రుల్ని ఒకసారి తీసేశారు రామారావు. హ్మ్. అప్పుడు ఒక ఎపిసోడ్ జరిగింది. అప్పుడెవరు? అప్పుడు యాక్చువల్‌గా ఈనాడు ప్లేడ్ ఏ మేజర్ రోల్. హ్మ్. అది మరి ఇప్పుడు వచ్చి చెప్పటం అదంతా ఎందుకు ఏంటి? అనవసరమేమో. అంటే ఊహించుంది అంటే ఇప్పుడు మీరన్న అంటే మాటని. కొన్ని అవి చరిత్రలో సర్ఫేస్ కాలేదది. 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరగబడండి అని చెప్పి రామోజీరావు గారు ఎడిటోరియల్‌లో 2 సార్లు రాశారు. అసెంబ్లీ జరుగుతా ఉంది. బడ్జెట్ సెషను. ఆ టైంలో 30 మందిని తీసేయటం అనేది ఆయనకిష్టం. అదొక ఆటోక్రాటిక్ విధానమని, లేకపోతే అహంభావమనో, లేకపోతే ఆయన భావించారు. భావించి ప్రభుత్వాన్ని దించాలనేటటువంటి తలంపుతోటి ఆయన ఒక ప్రయత్నం జరిగింది. దానికి ఎడిటోరియల్‌లో ఆయన సంతకం పెట్టిందే నేను చెప్పేది కాదు. చూసుకుంటే తెలిసిపోద్ది. 2 ఎడిటోరియల్ రాశారు. ప్రభుత్వం దించాలనే ఆలోచన ఉంది. అంతేగా 130 మందిలో తిరగబడండి అనే మిగతా వాళ్ళని కూడా జాయిన్ అయితే 150 కావాలి కదా! 150 దాటాలి కదా! ప్రభుత్వం మారాలంటే. అప్పుడు జానారెడ్డి గారు, వసంత నాగేశ్వరరావు, స్పీకర్ నారాయణరావు గారు, కేఈ కృష్ణమూర్తి గారు, ఇంకా 4-5 వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలు కూడా సహకరించడానికి ప్రయత్నం చేశారనేది వాళ్ళ విశ్వాసము.
అప్పుడు నేను ఒక్కడనే నిలబడి అందరిని మళ్ళీ వెనక్కి ప్రతిరోజు ఒకళ్ళింట్లో నైట్ డిన్నర్ జరుగుతూ ఉండేది. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ శ్రీరామ్ కవర్ అని ఐజీ ఇంటెలిజెన్స్ నాకు సమాచారం ఇచ్చేవారు. నేను మంత్రిని. వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ మాట్లాడుకుని రామోజీరావు గారి దగ్గరికి నేను వెళ్ళి చెప్పడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను, మీ దగ్గర 10 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ రారు మీ వైపున, దయచేసి చేయొద్దు, మీరంటే గౌరవము, మీరంటే అభిమానము, పేపర్ అంటే నాకు ఇష్టము, పేపర్ చదవకుండా ఉందేమో, ఎంతో చేశారు మీరు పార్టీకి, వద్దని అంటే కాదు అని ఆయన భావన ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికి ఉపేంద్ర గారు వచ్చి అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉంటే నేను జానారెడ్డి గారి రూమ్లోనే అంత ప్రెస్ ఉన్నారు, ప్రెస్లోనే ఉపేంద్రని బయటికి పిలిచి తీసుకెళ్ళి బయటికి కారు ఎక్కించి పంపించేసి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదని, ఎమ్మెల్యేలతో నువ్వు మాట్లాడుతుంది తప్పు అని చెప్పి పంపించేశాను. అది పత్రికలో వచ్చేసింది. రామారావు గారి కంప్లైంట్ చేశారు, ఉపేంద్రని ఇట్లా తిట్టారని, ఉపేంద్రకి పని లేదు ఇక్కడ అని చెప్పి రామారావు గారు చెప్పారు. ఇవన్నీ చరిత్రలో సర్ఫేస్ కానటువంటి వ్యవహారాలు. ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ తెలుసు. రాశారా మీరు? నా పుస్తకంలో కూడా రాశాను, నేనేం దాచిన. అందుకని కొన్ని నిజాలు అని చెప్పి పెట్టింది. ఎందుకంటే ఇవి మళ్ళీ తర్వాత ఆ పుస్తకం రాసినటువంటి కారణం ఏంటంటే మళ్ళీ చరిత్ర కొన్ని నిజాలు నా కళ్ళ ముందు జరిగినాయి కాబట్టి చరిత్ర నిక్షిప్తం చేయటం అనేటటువంటిది నా యొక్క అంతే. ఎవరు ఏం చేశారు అనేటటువంటిది చరిత్ర నిక్షిప్తం అవ్వాలి, లేకపోతే ఏమవుతుందంటే వక్రీకరింపబడుతుంది. తర్వాత రోజుల్లో చరిత్రని మారుస్తారు. ఆ మార్పు ఉండకూడదు, నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి, నేను ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి ఏం జరిగింది అనేటటువంటివన్నీ ఒకసారి పెట్టేస్తే దాన్ని కాంట్రాడిక్ట్ చేసేవాళ్ళు వచ్చి చెప్పగలిగితే నేను రెడీగా ఉన్నాను. ఒకటి అడుగుతాను, ఒక చరిత్ర కొన్ని రహస్యాలు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పనివి? అందులో కొన్ని నిజాలని చెప్పానన్నారు, కొన్ని రహస్యాలు ఏమైనా ఉన్నాయా? దానిలో చివరిలో నేను యాక్చువల్గా ఈ మధ్య ఒక 4 ఎపిసోడ్స్ ఫేస్బుక్లో రాశాను. ఆ బుక్ ఇప్పుడు అవైలబిలిటీ లేదు, ఇప్పుడు మనకి వచ్చే 5 సార్లు ప్రింట్ అయిపోయింది. దానిలో కొద్దిగా ఇది నాకు ఆ రోజు తెలియదని చెప్పి నేను తెలియదు నిజంగానే, అందుకని రాయలేకపోయాను. ఏదో ఏమైనా దాచారా అని అంటున్నారు కదా, దాయటం కాదు, నాకు తెలియదు కాబట్టి రాయలా. రామారావు గారిని 95లో చివర ఎపిసోడ్లో తీసేసేటప్పుడు ఒకటి రాయాల్సిన అవసరం ఉంది. ఏంటది? లక్ష్మీభారతి అనేటటువంటి ఆవిడ యొక్క కార్యక్రమం వ్యవహారం నడుస్తూ ఉంది. రెండో వైపున రామారావు గారి ఉద్దేశం ఏంటంటే, నిక్షిప్తంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, తన తర్వాత తన కొడుకుల్లో ఎవరైనా కూడా పగ్గాలు తీసుకునేటట్లయితే వారికి అది చెందాలి అనేటటువంటి ఉద్దేశం ఆయన దగ్గర, ఆయన మనసులో ఉంది. అది ఎవరు? హరికృష్ణ. ఈ హరికృష్ణే లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని అంటే ఆ రోజు విజయవాడలో కానివ్వండి, తెనాల్లో కానివ్వండి, నిజామాబాద్లో కానీ మీటింగ్లు పెట్టి రామారావు గారికి వ్యతిరేకంగా ఎందుకంటే ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి సభలు పెడితే ఆ సభలకు జనం వచ్చారు బాగా. ఆ నేపథ్యంలో నెహ్రూ ఇంటర్వ్యూ విత్ ఆర్కే అంటే మన రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇంటర్వ్యూ, అది నేను చూశాను. నేను ఎప్పుడు తర్వాత రోజుల్లో ఒక 3-4 సంవత్సరాల క్రితం అది ఫేమస్. అది దాంట్లో నెహ్రూ ఓపెన్గా చెప్పాడు, హరికృష్ణ తన దగ్గరికి వచ్చి విజయవాడ సభకి నాకు సహాయం చేయాలి, జనాలను పోగు చేయాలి అని అంటే రామారావు గారి దగ్గరికి వచ్చి నెహ్రూ అడిగాడు. ఏమని అడిగాడు? ఇట్లా మీకు వ్యతిరేకంగా మీ అబ్బాయి నన్ను సభ నిర్వహించమని చెప్పి కోరుతా ఉన్నారు, నేనేమో మీ దగ్గర మనిషిని, మరి ఏం చేయాలి నేను అని అడిగాడు. అడిగితే రామారావు గారు చెప్పింది ఏంటి? రాబోయే రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళ అబ్బాయి మీటింగ్ పెడతా ఉన్నా ఆ మీటింగ్ సక్సెస్ అవుతుంది ఏంటంటే, నా కుర్రాడు జనంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆయన మనసులో అది అట్టుకుని రాబోయే రోజుల్లో మీకు నాయకుడు అతనే అంటే అర్థం ఏంటి చెప్పండి ఒక మాటలో? కరెక్టే కదా? హరికృష్ణే లక్ష్మీభారతి కాదు నాయకుడు మీకు కాబోయేది. అది హరికృష్ణకి చెప్పాలి కదా, చెప్పాల్సినటువంటి వాళ్ళు హరికృష్ణకి చెప్పలేదు. దాన్ని దాచిపెట్టినటువంటి వాళ్ళు
ఎవరు అనేటటువంటిది రాయాలని. అంటే ఒకటి లక్ష్మీపార్వతి ఇప్పటికీ చెప్తూ ఉంటుంది ఆవిడ, కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకోని స్థితిలో నేను పట్టించుకోవాల్సి వచ్చింది అని అనేది. అవన్నీ అవుతాయి. అది మళ్ళీ అవన్నీ ఇప్పుడు ఇవన్నీ పోయి అవన్నీ వస్తూ ఉంటాయి. ఇక ఆవిడ చెప్పేదానికి ఉండడానికి మేము సమాధానాలు చెప్పుకునేటటువంటి స్థాయి కాదు నాది. అదే నేను ఇంతకుముందు అడిగింది ఎందుకంటే అది 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 లక్ష్మీపార్వతి అనే అది పేజ్ అక్కడ లేకపోయి కాదు, ఉండుంటే అది సృష్టించబడింది ఆ క్యారెక్టర్ అని చెప్పాను కదా, గ్రహాల ప్రభావం అంతేక. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవటము లేకపోతే ఇదో అనేటటువంటిది కరెక్ట్ కాదు. అది అది ఎందుకంటే అదొక ఇష్యూయే కాదు. అది ఆయన ఎవరైనా చేసుకుంటారంటే తప్పేం కాదు. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.